హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. 1 వీక్లో 5 డేస్ ఏమో లంచ్ బాక్సులు చేయడానికి, హోంవర్క్లు చేయించడానికి ఇలా అయిపోయింది. ఇంకా సాటర్డే సండే అయినా మన కోసమా అంటే నిజం చెప్పండి, ఎంతమందికి అలా టైం దొరుకుతుందో. నాకు తెలిసి బిఫోర్ కిడ్స్ అయినా అలా ఉండిద్దేమో కానీ ఆఫ్టర్ కిడ్స్ సాటర్డే సండే టైం దొరికినా మనం వేరే పనులు చేసుకుంటాము, లేదా పిల్లలనైనా చూస్తూ ఉంటాము. అఫ్ కోర్స్ ఎవరికి దొరకదని నేనైతే అనుకుంటున్నా. ఇన్ కేస్ అలా దొరికింది అంటే వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా పిల్లల్ని చూసుకునే వాళ్ళు అంత మన దగ్గర ఉంటే తప్పించి ఆ టైం అయితే ఆ స్పేస్ ఎవరికి దొరకదు. ఇంకా హౌస్ వైఫ్స్ సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళైతే ఇంకెలా బేర్ చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. యాక్చువల్లీ నిజంగా చాలా హార్డ్ అండి. ఇంట్లో అన్ని చూసుకుంటూ జాబ్ చేయాలి అంటే చిన్న విషయం అయితే కాదు. నిజంగా లేడీస్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో అయితే మాత్రం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? సాటర్డే వర్క్స్ ఉంటాయి. ఇంకా సండే అయితే సండే మొత్తం కూడా నెక్స్ట్ డేకి అంటే మండేకి ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోయింది. నేను వీకెండ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫస్ట్ యూనిఫామ్స్ అన్నీ ఐరన్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఒక 5 minutes అయితే సేవ్ అయిపోయింది. నార్మల్గా మార్నింగ్ షార్ట్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉంటాను కదా, టైం సరిపోదు అస్సలు. అటువంటి ప్రిపరేషన్స్ అన్నీ ఇప్పుడే చేసుకుంటాను. ఇంకా మార్కెట్కి వెళ్ళే టైం కూడా లేదు. యాక్చువల్లీ ఎవరి సండే వెళ్తాను కానీ ఇప్పుడు లేదనమాట. అంత బిజీగా ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఊరి నుంచి అన్నయ్య వాళ్ళు వస్తున్నారనమాట. ఫస్ట్ నుంచి చెప్పు. అండ్ అలాగే ఈవినింగ్ ఒక ఫంక్షన్ కూడా ఉంది. ఇంకా ఒక్క వర్క్ చేస్తే అస్సలు అవ్వదు కదా. ఇంకోటి లీషుకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందన్నమాట ఫ్రైడే. సో దానికి నేను ఆల్రెడీ ఒక 4-5 days బిఫోర్ నుంచి కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నా కానీ బట్ అవ్వట్లేదు. సో మళ్ళీ చేపిస్తూ ఉన్నాను. ఇలా టైం కుదిరినప్పుడు అంతా ఒక చదివే కాకుండా ఇలా వీటిని కూడా చెప్పేయడం మన బాధ్యతే కదా. సో ఆ పని అయితే చేసుకుంటూ ఐరన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అన్నయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పా కదా, దానికి పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నా. ఈ కార్తీక మాసంలో ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు అసలు. ఇంకా లక్కీగా చెప్పాలి అంటే వెజ్ రెసిపీస్ అన్నీ నాకు బాగానే వచ్చు, కానీ అవతల వాళ్ళకి ఏది పెడితే బాగుంటుంది, ఏది పెడితే ఇష్టము అని ఆలోచిస్తాను చూడండి, ఇదే ప్రాబ్లం. ఇంకా నాన్ వెజ్ తినే డేస్ అయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ ఫిష్ మటన్ ఏదో ఒకటి చేసేస్తే పని అయిపోయింది. బట్ వెజ్ అప్పుడు అలా కాదు, తింటారా లేదా అని ఆలోచిస్తూ చేస్తా ఉన్నా. ఇంక ఇవాళ అందుకే పన్నీర్ కర్రీ చేద్దామనేసి చేసేస్తా ఉన్నా అనమాట. ఇంకా ఈ పన్నీర్ కర్రీ విషయానికి వచ్చేస్తే నాకైతే చాలా ఇష్టమే. బట్ నా చిన్నప్పుడు ఒక్కసారి కూడా తినలేదు, ఈవెన్ హాస్టల్లో కూడా తినలేదు. రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ కొత్తవి ట్రై చేయాలంటే కాస్త ఇబ్బంది పడతాను. సో పెళ్ళైన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక్కసారి టేస్ట్ చేశాను, అంటే మా కజిన్ వాళ్ళ ఇంట్లో. అప్పుడు బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయడానికి అంతే ఇష్టం, తినడానికి అంతే ఇష్టం. ఇప్పటికీ చాలా మంది పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అదే ఈ కర్రీని చేయాల్సినట్లు చేసాము అంటే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి ఇవాళ నేను చూపించే ప్రాసెస్ని పక్కాగా ఫాలో అవ్వండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసేయచ్చు. అండ్ టేస్ట్ మాత్రం అస్సలు తగ్గకుండా ఉంటుంది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్, చికెన్ మటన్ ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు అంతా వెజ్ వాళ్ళకి పన్నీర్ చేస్తాను మా ఇంట్లో ఎప్పుడైనా సరే. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పన్నీర్ కర్రీ అయిపోతుంది కానీ చికెన్ మటన్ ఇంకా బ్యాలెన్స్ ఉండనే ఉంటుంది. అంత బాగా చేస్తాను అనమాట. ఏంటి నీ గురించి నువ్వు చెప్పుకుంటే మాకెలా తెలిసిద్ది టేస్ట్ ఎలా ఉండిద్దో అనుకుంటున్నారా? ఇంతవరకు నా వీడియోస్ చూసే వాళ్ళలో ఎవరైనా నేను చేసిన పన్నీర్ కర్రీ అంటే మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళ వర్డ్స్లో చెప్తే బాగుండిద్ది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తే డెఫినెట్గా కామెంట్స్లో చెప్పేసేయండి. నేను ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందో అనేసి మీ కామెంట్స్లో చెప్పేశారు అంటే కాన్ఫిడెంట్గా ట్రై చేస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే కాస్త లేట్ అయింది అనుకుంటున్నా. పాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి 4 లవంగాలు, 2 యాలకులు,
బిర్యానీ ఆకు, కొంచెం చెక్క. నేను ఇక్కడ మొత్తం 2 ప్యాకెట్ల పన్నీర్ అయితే చేస్తా ఉన్నా. సో దానికోసము 3 ఆనియన్లు తీసేసుకొని ఇలా కట్ చేసేసి ఆయిల్లో వేసేసుకుంటున్నా. అండ్ అలాగే ఒక 5 టమాటాలు తీసుకున్నా. ఆనియన్స్ కంటే టమాటా ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఒక్క ప్యాకెట్ చేసినా సరే, 2 ప్యాకెట్స్ చేసినా సరే ఆనియన్స్ కాస్త తక్కువగా, టమాటాలు ఎక్కువగా. కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకుంటున్నా. క్యాష్యూస్ అనేవి మన ఇష్టము, టేస్ట్ నచ్చితే కాస్త ఎక్కువగా వేసుకోండి. ఇన్ కేస్ నచ్చని వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 30 అలా వేసాను. ఇవన్నీ ఒక్కసారి అలా ఆయిల్లో కలిపేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అయ్యే వరకు ఏమన్నా ఖాళీగా ఉంటామా అంటే అస్సలు ఉండలేము. నేను రెగ్యులర్గా కొన్ని పౌడర్స్ కర్రీస్లో వాడతాను. అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. అవి కూడా ఇలా సాటర్డేస్, సండేస్ టైం ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటా. ఇవాళ అయితే ధనియాల పొడి లేదనమాట. సో ధనియాలు కాస్త వేయించి అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఓన్లీ సండే అని కాదు, నార్మల్ డేస్లో కూడా ప్రిపేర్ చేసుకుంటాను. కానీ బట్ అన్ఫార్చునేట్లీ దోశ బ్యాటర్ కూడా ఇవాళే ప్రిపేర్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ టిఫిన్కి అందరం ఉంటాం కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకుందాం అనేసి అనుకున్నా. సో మార్నింగే నానబెట్టేశాను అనమాట వాటిని. ఇంకా పన్నీర్ ముక్కల్ని అయితే మామూలుగా పెద్దగా కట్ చేసినా ఒకలా ఉంటుంది, బట్ చిన్నగా కట్ చేస్తే ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టి మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేనైతే మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, కాస్త మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నా. నా పనులు అయితే మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. ఒక పని చేసేటప్పుడు ఒక్క పనితో అస్సలు ఆగలేను. అందుకే నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా తీయలేను అనమాట. ఎందుకంటే కెమెరాని అన్ని ప్లేసెస్కి తిప్పలేను. అందుకోసం నేను రెగ్యులర్గా వీడియోస్ చేయను. అలా వీడియోస్ చేస్తూ చేయాలి అంటే ఒక్కటే పని చేసే దగ్గరనే చూస్తూ ఉండాలి. దానివల్ల కాస్త టైం సరిపోవట్లేదు. ఇంకా ఇవాళ అయితే పొడులు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పా కదా. ఫస్ట్ అయితే ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా. రెగ్యులర్గా అన్నీ ఒకసారి చేసుకుంటాను, బట్ అందులో ఏదైనా త్వరగా అయిపోయినా లేదా లేట్గా అయిపోతే ఇలా సింగిల్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే పౌడర్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఇలా పౌడర్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, బయట నుంచి తీసుకున్న పౌడర్స్ చాలా తక్కువగా వాడచ్చు. ఇంకా ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈ పనులలోనే మునిగిపోయాను. అంటే బాబును పడుకోబెట్టిన తర్వాత నేను చేసుకునే పనులన్నీ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసాను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడం కోసం. ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ప్రిపేర్ చేసేసుకొని మా వరకు కానిచ్చేసాము. ఇంకా ఇవాళ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారనమాట. బట్ అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకోవైపు నేను వాడేది పొట్టు మినపప్పు కదా ఇంట్లో. సో ఆ మినపప్పు క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక 10 to 15 minutes కంటే ఎక్కువగానే పట్టింది. అలా అని మొత్తం తీసేయను కానీ, బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు తీసేస్తాను. నాకు నల్లగా కనిపించిన నో ప్రాబ్లం, ఎలా ఉన్నా ఓకే. సో కొంచెం అటుకులు కూడా బియ్యంలో వేసేస్తా ఉన్నాను. ఈ కర్రీ చేసిన తర్వాత గ్రైండ్ చేసేయచ్చు అనేసి. ఇవి సాఫ్ట్గా అయిపోయి కాస్త చల్లగా అయిన తర్వాత మనం ముందుగా బిర్యానీ ఆకులు వేసాం కదా, అవైతే తీసేసుకొని మొత్తంని మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్లా చేసేసుకోవడమే. ఇందాక మనం టమాటాలను ఉడికించుకున్నాం కదా, అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం పన్నీర్ని ఇందాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసేసుకొని కాస్త పచ్చివాసన పోయేలాగా, అంటే పైన వేగితే చాలు, రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని స్మాష్ చేసేలాగా ఫ్రై చేయకుండా కాస్త కింద నుంచి తిప్పుతూ విరగకుండా ఇలా ఒక 2-3 minutes వేయించాము అంటే మంచిగా ఒక స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు దింపేస్తే చాలు, నల్లగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా వేయించుకొని ఇవన్నీ పక్కకు తీసేసామంటే చాలు. ఇప్పటికే కాస్త మెత్తపడిపోయి ఉంటుంది పన్నీరు, ఏమైనా ఉంటే చాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసేసుకోవడమే. ఆయిల్ ఉంటే అదే ఆయిల్లో, రెస్టారెంట్ స్టైల్లో కొంచెం ఆయిలీగా ఉండాలి అనుకుంటే కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోకి షాజీరా, కారం, ఉప్పు, పసుపు ఇలా ఇవన్నీ వేసేసుకొని జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఒక 30 seconds చేస్తే చాలు. ఎక్కువసేపు అయ్యిందంటే మాడిపోయి ఇల్లంతా వాసన వచ్చేసింది. కాబట్టి బీ కేర్ఫుల్, 30 seconds చాలు. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను మొత్తం వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వనివ్వాలి. అస్సలు వాటర్ యాడ్ చేయకండి ఈ స్టేజ్లో అయితే. మూత పెట్టేసి కాసేపు కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఇందాక మిక్సీలో పేస్ట్ చేసాం కదా, అదే మిక్సీలో వాటర్ని యాడ్ చేసేసి ఇందులోకి వేసేసుకుంటే
సరిపోతుంది. అయితే ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాము అంటే కర్రీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా టేస్టీగా ఉండిద్ది. పన్నీర్కి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కాస్త కారం అయితే ఎక్కువగానే పట్టిద్ది, లేదంటే అస్సలు టేస్టీగా ఉండదు పన్నీర్. నేను ఎప్పుడైనా పన్నీర్ బయట తినాల్సి వస్తే భలే ఫీల్ అయిపోతాను. అరే ఇంట్లో ఇంతకంటే బాగా చేసుకుంటాం కదా, అవసరమా అన్నట్లు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి కాస్త జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి వేసేసుకొని ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవన్నీ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వనిచ్చాము అంటే పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి అండ్ కొంచెం చక్కెర, చాలా లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ అండి, అది కూడా దించే టైంలో యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. యాక్చువల్లీ నేను వేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది. చాలా అంటే చాలా కొంచెం, ఒక పావు టీ స్పూన్ వేస్తే చాలు. ఇంకా నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తుండగానే అన్నయ్య వాళ్ళైతే వచ్చేసారు. టైం అయితే ఆల్మోస్ట్ 7:15 అలా అవుతా ఉంది. ఇంకా చపాతీస్ చేసే పని కూడా ఉంది కదా మనకి. ఇంకా ఊరు నుంచి అన్నయ్య, వదిన అండ్ అల్లుడు అందరూ వచ్చారు కదా. సో ముందు అయితే టీ పెట్టిచ్చేస్తా ఉన్నాను. ఇంకా వస్తూ వస్తూ నా కోసం ఈ కందిబిడ్డలు అయితే తెచ్చారు. యాక్చువల్లీ మాకు చాలా ఇష్టం అండి, అంటే మా ప్లేస్లో ఎక్కువగా మేము ఈ టైంలో తింటాం అనమాట. సో ఇంకా ఊర్లో కాయలేదు కానీ కొన్నవే ఉడికిచ్చి మరీ తీసుకొని వచ్చారు. నాకెంత ఇష్టమో మా వాడికి అంతకంటే ఎక్కువ ఇష్టము. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళ బావతో ఒలిపించుకొని తింటా ఉన్నాడు అనమాట. సో వాడిని అలా వదిలేసి ఇంకా మా వదినేమో చపాతీలు చేస్తూ ఉంది, నేనేమో కాల్చడానికి రెడీగా ఉన్నా. అండ్ ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందన్నాను కదా నైట్, సో దానికి రెడీ అయ్యి వెళ్ళాలి. సో ఇవన్నీ ఫినిష్ చేసేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టేసి వెళ్ళామనుకోండి, నేను కాసేపు బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేయడానికి ఉండిద్ది. లేదు అంటే నాకు మనసు అంతా ఇక్కడే ఉంటుంది, అంటే ఇంకా చేయకుండా వచ్చాను కదా అన్నట్లు. అయినా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు చాలా త్వరగా చేసేసుకోవచ్చు అన్ని పనులు. సో ఇలా వదిన హెల్ప్ చేస్తూ ఉంటే తొందరగా చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే దోశ బ్యాటర్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా వెళ్ళడానికి నేనే రెడీ అవుతా ఉన్నాను. బాబును ఆల్రెడీ రెడీ చేసేసానులేండి, నేను రెడీ అవుతున్నా అనమాట. యాక్చువల్లీ ఇవాళ అంటే టైం అలా ఉండిద్దో ఏమో, వేరే డ్రెస్ వేసుకుందామని పక్కన పెట్టాను. తీరా చూస్తే దాని బటన్ ఊడిపోయి ఉండింది. మళ్ళీ ఇప్పుడు స్టిచ్ చేసి వేసుకునేంత ఓపిక, టైం రెండూ లేవు. టైం ఆల్రెడీ 8:30 అలా అవుతా ఉంది, ఇంకా బర్త్డే స్టార్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ గ్రూప్లో మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట, ఆల్రెడీ అందరూ వచ్చారు, కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి. సో ఇంకా నేను వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఎక్కువ టైం ఏం తీసుకోలేండి, జస్ట్ 15 మినిట్స్ అలా వదిలేస్తే చాలు రెడీ అవ్వడానికి. అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా, మరీ ఎక్కువసేపు అయితే అస్సలు అవ్వదు. ఇంతకీ నేను వేసుకున్న ఈ ఎల్లో కలర్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ డ్రెస్. ఈ డ్రెస్ కొన్నానని ఇయర్ రింగ్స్ కొనలేదు, కానీ ఇయర్ రింగ్స్ కొన్నాను అంటే ఇయర్ రింగ్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఎల్లోవి, చాలా ఇష్టం అనమాట ఎల్లో కలర్ అంటే. సో వాటికి మ్యాచింగ్గా డ్రెస్ కొనాలి అనేసి ఈ డ్రెస్ అయితే తీసుకున్నా. బట్ అప్పటి నుంచి కూడా ఈ డ్రెస్ నా ఫేవరెట్ డ్రెస్ అయిపోయింది. ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిపోయి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయా. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అంతా రెడీగా ఉన్నారు, జస్ట్ నేనే లేట్ అనుకుంటాను. ఈ అన్న వాళ్ళ ఇంట్లో ఏ బర్త్డేస్ జరిగినా, అంటే రీసెంట్గా వాళ్ళ బాబు బర్త్డే కూడా జరిగింది, అప్పుడు ఇలా షార్ట్స్ అయితే పేల్చారు. మళ్ళీ ఇప్పుడు పాప బర్త్డే అనమాట. అయితే పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. ఎంతైనా ఇంట్లో అమ్మాయిలు అంటే చాలు అలా వైబ్స్ వచ్చేస్తాయో ఏమో, అసలు చాలా బాగా చేశారనమాట డెకరేషన్ అంతా కూడా. నార్మల్గా ఇంకా బయట సైడ్ చేసిండొచ్చు కానీ తెలిసిందే కదా వెదర్ ఎలా ఉందో టెర్రస్ మీద. సో ఆ చలికో ఏమో మరి ఎవరు బర్త్డేస్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఇలా ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది అనమాట, అక్కడే డెకరేషన్ చేశారు. నాకైతే ఆ డెకరేషన్ బాగా నచ్చింది. ఈవెన్ బెలూన్స్ అసలు బాగా చేశారు. ఫ్యామిలీ మొత్తం రెడీగా ఉన్నారు కానీ పిల్లలకి అంత వెయిట్ మీద ఉండదు. బర్త్డే అంటే చాలు కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామా అలానే ఉంటుంది పిల్లలు. ఈవెన్ మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఇదేలేండి పరిస్థితి అయితే గాన. నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటే మా వాడి ఫస్ట్ బర్త్డే గుర్తొచ్చేసింది. యాక్చువల్లీ నాకు బర్త్డే కంటే కూడా ఫోటోషూట్ బాగా ఇంట్రెస్ట్ ఉండింది, అప్పుడు కుదరలేదనమాట. ఇప్పటికీ ఆ రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది, అంటే అరే మిస్ అయ్యామే అన్న ఒక ఫీల్ అయితే ఉంది.
బర్త్డే చేద్దామా ఫోటోషూట్ చేసుకుందామా అనుకుంటే నాకు ఫోటోషూట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా బర్త్డేకే ఓటు వేసేసాను. ఎంతైనా అందరితో సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ అన్నిసార్లు రాదు కదా, అందులోనూ అప్పుడు మనం విలేజెస్లో ఉండేవాళ్ళం. సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ బర్త్డే. ఇక్కడ ఎలా ఉందంటే ఒక సైడ్ అంతా అపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకో సైడ్ అంతా అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్, ఇలా అందరం కూడా సెటిల్ అయిపోయామన్నమాట. ఎంతైనా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ దోస్ ఆర్ డిఫరెన్స్. మనం ఫ్యామిలీతో ఉన్నా ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్తో ఉన్నా ఒకలా ఉంటాం కదా. ఇది నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు అయినా సరే, ఎవరి ఫంక్షన్లో అయినా సరే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసిపోయింది. ఫ్యామిలీస్లో కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయేమో, బట్ ఫ్రెండ్స్ దగ్గర అవి ఉండవు, క్లియర్గా కనిపించేసింది. పిల్లలు కూడా చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. బంధువులందరికీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్లీ అపార్ట్మెంట్ వాళ్ళమందరం వెళ్ళాము. పాపకి తీసుకున్న గిఫ్ట్స్ అయితే ఇచ్చేసి విషెస్ అయితే చెప్పేసామన్నమాట. నేను మా అల్లుడిని పాపని ఇద్దరిని బర్త్డేకి రమ్మన్నాను, కానీ ఎందుకో మార్నింగ్ నుంచి జర్నీ చేసి వచ్చేయేమో రామని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. అందుకోసం లిషుని ఒకటే తీసుకొని వచ్చా అనమాట. ఇంకా ఏది ఏమైనా సరే మా వాడి కాన్సన్ట్రేషన్ అంతా రిటర్న్ గిఫ్ట్ మీదే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ మీద ఉండిద్ది, ఫుడ్ మీద అంతగా ఉండదన్నమాట. ఇంకా ఇవాళ భోజనాల విషయానికి వస్తే అబ్బాబాబా ఎంత టేస్టీగా ఉన్నాయో. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నోరూరుతుంది అంటే అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉన్నాయో. కార్తీక మాసం కదా, మోస్ట్లీ అందరూ వెజ్జే ప్రిఫర్ చేశారు. వెజ్లోనే చాలా టేస్టీగా ఉన్నాయి, అన్ని ఐటమ్స్ పెట్టారనమాట. తిని ఇంటికి వచ్చిన తర్వాత లేడీస్ ఫంక్షన్ నుంచి వచ్చాక బ్లౌజులు ఎలా చూసుకుంటారో, చిన్నపిల్లలు మాత్రం బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ అయితే చూసుకోకుండా అస్సలు ఉండరు. అక్కడ తినలేదా, మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా పన్నీర్ కర్రీ చపాతీ అయితే తింటూ ఉన్నాడు. ఏదో ఒకటి తినడం అయితే ఇంపార్టెంట్ కదా, సో తినిపించు మమ్మీ అంటే టైం ఆల్రెడీ 10:30 అవుతా ఉంది. సో ఈ టైంలో అయినా సరే తినిపించేయడమే. ఆకలితో పడుకోబెట్టాము అంటే నిద్ర కూడా సరిగ్గా పోరు కదా, అందుకోసం. అందులో మార్నింగే ఇంకా వాడి స్కూల్ ఉంది అండ్ అన్నయ్య వాళ్ళు వెళ్ళేది ఉంది కాబట్టి త్వరగా తినిపించేశాను. మార్నింగ్ లిషు స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరు టిఫిన్ చేసేసి అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంతే ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్